గుడ్ మార్నింగ్ గాయ్స్. సో నేనైతే యథావిధిగా 10K లేసాను. ఎందుకంటే మాకు హోమ్ సిక్ హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. సో అందరూ హాస్టల్లో ఉంటారు కదా, నేనైతే డే స్కాలర్కి అయితే వస్తాను అనమాట. ఎందుకంటే ఇంటి పక్కనే కాలేజ్ కాబట్టి. సో డేస్ అందరికైతే హోమ్ సిక్ హాలిడేస్ అనేది ఇచ్చారనమాట. సో అందరూ ఇంటికి వెళ్ళి అయితే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నాకైతే ఏముంది గైస్, ఏదైనా 10K లెగుస్తున్నాను. ఇంకా రోజు హాలిడేస్ అయితే ఇంకా మీకు తెలిసిందే, రోజు లేటుగా లెగడమే. సో ఈరోజు చాలా లేటుగా లేసేసరికి మా మమ్మీ అందరు బాగా మంచిగా రెడీ అయ్యారు. ఎందుకో అని అడిగితేమో ఈరోజు శ్రావణ మాసం అంట. సో అందుకనే మా మమ్మీ ద్వారానికి అయితే ముగ్గులు చాలా బాగా వేసారనమాట. సో ఇది చూడొచ్చు, నేను ఇలా బయటకు వస్తే ఇవి చాలా పెద్దగా కనబడ్డాయి. అంటే కొన్ని రోజుల ముందే చాలా చిన్నగా ఉండేది, ఏంటి ఎంత పెద్దగా అయిపోయాయని చూశాను. చూడండి ఎంత గ్రీనరీగా నీట్గా అయితే పెరిగాయను కదా. సో మా మమ్మీకి గ్రీనరీ ఇంకా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో 10కి లెగిసానో లేదు, ఇంకా మా మమ్మీ బ్రష్ చేసుకోగానే బ్రష్ చేసి స్నానం చేసి బుక్తి ఇంకా మాకు ఎప్పుడు రోజు జరుగుతూనే ఉంటాయి అనుకో, చిన్న చిన్న గొడవలాగా. ఎందుకంటే ఈ ఎలాగో కాలేజ్లో చదువుకుంటాం, మళ్ళీ ఎవరు చదువుతారు గైస్ మీరు చెప్పండి, హాలిడేస్లో కూడా ఎవరు చదువుతారు? సరే కానీ ఇప్పుడు ఈ ప్లాంట్స్ అయితే చూద్దాము. కొన్ని ఫ్లవర్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇది బ్రహ్మకమలం కండిషన్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి. సో మార్నింగ్ లెగ్గానే అయితే మా మమ్మీ ఇలాగ తులసి చెట్టుకు అయితే ఇలాగ రోజు పూజ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి అయితే తమలపాకు. సో చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయో, ఒక్కొక్క లీవ్స్ చూడండి గ్రీన్గా పెద్దగా. సో ఇంకేం బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టవసరం దీని గురించి, ఇంక ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి పూజకని అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు. తర్వాత మా చెల్లి 2 days బిఫోర్ అయితే బ్రహ్మకమలం 3 days తర్వాత విడుస్తుందేమో అని అన్నారు కదా గైస్. సో నాకైతే డౌట్ కొడుతుంది, ఈరోజు రాత్రికి అయితే వస్తాయని అనుకుంటున్నాను. ఇది చూడండి చాలా పెద్దగా అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యే స్టేజ్లోకి అయితే వచ్చేసాయి అనిపిస్తుంది. సో ఇది కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ చూడండి ఇది. సో ఇవైతే ఎప్పుడైనా ఈ రాత్రికి అయితే విడుస్తాయని అనిపిస్తుంది. సో మా డాడీ అయితే ఇప్పుడు ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట. ఆఫీస్కి అయితే వెళ్ళారు. ఈవినింగ్ ఇప్పుడు ఒక 1 అలాగైతే మేము తింటాము, అప్పుడైతే వచ్చేస్తారు మా డాడీ. సో ఇప్పుడైతే నేను ఇలా బుక్ తీసాను. సో కండిషన్ ఎలాగ ఉందని ఇలా బయటకు వచ్చి మీకు వీడియోలో అయితే చూపించాను అనమాట. ఇంకా గాయస్ ఈవినింగ్ అయితే ఇక్కడ మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు మార్కెట్కి, మా మమ్మీ ఇంకా మా డాడీయే వెళ్ళారు. సో ఈసారి అయితే నేను మా మమ్మీ అయితే మార్కెట్కి కూడా వెళ్తాం, ఇంకా టెంపుల్కి కూడా వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి టెంపుల్కి కూడా వెళ్తాం అనమాట. సో అక్కడ కలుసుకుంటాం. మీరు చూడొచ్చు ఇప్పుడైతే చాలా వర్షం అయితే పడుతుందన్నమాట. సో చూడండి, అందుకని అయితే టెంపుల్ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. సో తినడం అయితే ముందు కాబట్టి ఎప్పుడైనా ఇది ఫుడ్ అయితే అవసరం కాబట్టి అయితే జల్దీగా అయితే వర్షం పడకముందు అయితే కొంచెం ఒక 2-3 minutes అటు ఇటు అయిందనమాట. వర్షం పడ్డది, అయినా తడిసిపోయి అయితే వెజిటేబుల్స్ అయితే తెచ్చారనమాట. సో 6:30 వరకు అయితే మేము చూసాము, అసలు మా చెల్లి రావట్లేదని. ఎప్పుడు 6 మ్యాక్సిమం టైం అనమాట. సో ఇప్పుడు వచ్చారు చూడండి, చాలా లేట్ అయితే అయింది. ఇంత లేట్ ఎందుకు అయిందో పైనకి వచ్చినప్పుడు అడుగుతాం కానీ. సో ఇప్పుడు బ్రహ్మకమలం మార్నింగ్ అయితే రాత్రికి అవుతుంది అని అన్నాం కదా గైస్, ఓపెన్ అవుతుంది అన్నాం కదా. సో చూడండి రాత్రికి అయితే ఇవి ఓపెన్ అవుతాయి అనమాట, ఒక 8-9 అలాగైతే అవుతుంది. సో చూడండి ఆల్మోస్ట్ ఓపెన్ అయ్యేలాగే ఉన్నాయి. సో మేమైతే మ్యాక్సిమం టైం 8-9 అనుకుంటున్నాం అనమాట. సో ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది, మా మమ్మీ ఇప్పుడే వచ్చారు చూడండి. సో చూడండి ధూపం వేసారనమాట. అక్కడ చూడండి కూరగాయలు, ఇక్కడ చూడండి. సో చూడండి పూజ కూడా అయిపోయిందనమాట. సో మేము ఫాస్ట్కి వెళ్ళి అయితే కూరగాయలు తెచ్చామన్నాం కదా. సో ఇవి మా డాడీ అయితే వెళ్ళారు. హలో గాయ్స్.
అయితే కలిసి ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మ్యాక్సిమం గుడికి వెళ్ళాము అని అనుకున్నాము, కానీ అయినా సో సక్సెస్ఫుల్గా అయితే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము. సో చూడొచ్చు, అదిగోని మాతో పాటు ఆ బాబు కూడా వస్తున్నాడు అనమాట. సో అదే కూడా అయితే తెలియదు, అక్కడికి వెళ్ళగానే మీకు చూపిస్తే వర్షం పడుతుంది అనమాట. సో చూడొచ్చు, సో వర్షంలో కూడా సక్సెస్ఫుల్గా అయితే ఈరోజు వెళ్తున్నాం అనమాట. అసలు వెళ్ళాం అనుకున్నాము కానీ వెళ్తున్నాము. చూడండి, హాయ్ చెప్పు, హాయ్. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సో టెంపుల్కి అయితే వచ్చేసాం, చాలా దగ్గరే, కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రావెల్ అయితే చేయాలి. కానీ చూడండి, ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చామన్నమాట. సో అక్కడైతే మేము ఒక ఎలకని కూడా చూసాము. సో కొంచెంసేపు అయితే అక్కడ కూర్చొని అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు బ్రహ్మకమలం కూడా ఓపెన్ అవుతుందని అనుకుంటున్నాము. సో మీకు చూపిస్తాను. సో ఈరోజు రాత్రికి అయితే ఓపెన్ అయ్యేటట్టే ఉంది, చూడండి. ఇదైతే ఈ రాత్రి అయితే ఓపెన్ అయిపోద్ది, ఇది కన్ఫామ్. అది డౌట్, ఇది ఏమో ఇది రాత్రి 12 కలగ అవుతుంది. ఇది మాత్రం ఒక 9కి అలా 10కి అలా ఓపెన్ అయిపోతుంది అనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే మీకైతే చూపించాను. ఇదైతే క్లోజ్లో ఉందని అయితే ఇప్పుడు చూడొచ్చు, ఓపెన్ అయింది. గోల్డ్ చూడండి, ఓపెన్ అయిందనమాట. సో ఇది కూడా అంతే, చూడండి. ఇందాక 2 మినిట్స్ ముందు అయితే, అదే హాఫ్ అన్ అవర్ ముందు అయితే క్లోజ్ అయిందనమాట. ఇప్పుడైతే ఓపెన్ అయ్యాయి. సో కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఈ రాత్రికి అయితే 2 ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇదైతే మీకు చూపిస్తాను, మొత్తం అయితే వీడియో ఎండ్ వరకు అయితే. బ్రహ్మకమలం అయితే పూసిందనమాట. సో మీకు చూపిస్తాను, ఒక 5 అవర్స్ ఇంకా ఉంటాయి. సో ఆ లోపు అయితే మేము ఇంకా విడుస్తుంది అనమాట, పెద్దగా అవుతుంది. సో తీసి అయితే లోపల చూడొచ్చు, ఇలా బ్రిడ్జ్ లాగా అయితే ఉంది కదా, చూడండి, అబ్జర్వ్ చేయండి. సో అదొకటి, ఇదొకటి, 2 వచ్చాయన్నమాట, 2. సో చూడొచ్చు, కొంచెంసేపు తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తాం. సో గాయస్, ఇక్కడైతే చూడొచ్చు, మన బ్రహ్మకమలం చూడొచ్చు, 2 వచ్చాయి. లాస్ట్ టైం 3 వచ్చాయి అనమాట. సో ఇంకా ఇది ఓపెన్ అవుతుంది, కాకపోతే మా మమ్మీ ఇప్పుడే కట్ చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కట్ చేసి చూడండి లోపల. అయితే సో మా మమ్మీ కట్ చేసి పెడతారు పైకి ఇక్కడ నుంచి. చూడండి, ఏదన్నా ఒక ఫుల్ లుక్ ఇద్దాం. చూడొచ్చు, ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అక్కడ పెడుతుండే అయిపోతుంది. ఇలాగైతే మా మమ్మీ దేవుడి దగ్గర పెట్టిందనమాట. 2 చూడొచ్చు. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంట్లో కూడా బ్రహ్మకమలం ఉంటే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో కామెంట్ చేయండి.